పాకిస్తాన్లో అదృశ్యమైన భారత సూఫీ మత బోధకుల ఆచూకీ దొరికింది. పాక్ ఇంటెలిజెన్స్ వర్గాల చెరలో ఉన్న ఇద్దరు సూఫీ బోధకులు ప్రస్తుతం కరాచీ చేరుకున్నారు. వీరిద్దరూ రేపు భారత్ చేరుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్లో మిస్ అయిన ఇద్దరు భారత సూఫీ మత బోధకుల ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. వారిద్దరూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాల కస్టడీలో ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ నిజాముద్దీన్ దర్గాకు చెందిన సయ్యద్ ఆసిఫ్ నిజామీ, నజీం నిజామీ ఇద్దరు ఈ నెల 8న పాకిస్తాన్ వెళ్లారు. అనంతరం లాహోర్ ఎయిర్పోర్టులో ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్లే సమయంలో వీరు కనిపించకుండా పోయారు. దీంతో వీరి ఆచూకీపై ఆందోళన నెలకొంది. సూఫీ మత బోధకుల అదృశ్యంతో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్తో సంప్రదింపులకు దిగింది. ఒక దశలో భారత రక్షణ శాఖ అధికారులు పాక్ తీరుపై నిప్పులు చెరిగారు. కనిపించకుండా పోయిన సూఫీ బోధకుల ఆచూకీ భారత హైకమిషన్కు తెలియజేయాల్సిన బాధ్యత ఇస్లామాబాద్దే అని, ఈ ఘటన దౌత్య ప్రోటోకాల్ని ఉల్లంఘించడమేనంటూ తీవ్ర స్థాయిలో ఆక్షేపణలు చేశారు. నిజానికి ఆసిఫ్ నిజామీ, నజీం నిజామీలను లాహోర్ ఎయిర్పోర్టులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలే అదుపులోకి తీసుకున్నాయి. ముత్తహిదా ఖవామీ మూవ్మెంట్ నేత అల్తాఫ్ హుస్సేన్తో వీరికి సంబంధాలున్నాయన్న అనుమానంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు. అనంతరం ఇరువురిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని భారత విదేశాంగ శాఖ సీరియస్ గా తీసుకోవడంతో పాకిస్తాన్ ఆలస్యంగా అయినా కళ్లు తెరిచింది. సూఫీ బోధకులిద్దరూ తమ దగ్గరే ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆసిఫ్ నిజామీ, నజీం నిజామీ కరాచీకి చేరుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. రేపు వారిద్దరూ భారత్ చేరుకునే అవకాశం ఉంది.